మన ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో కూడా వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ సిద్ధపడి వచ్చారా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి? యాక్చువల్గా టుడే I asked two persons to sing English songs in our worship service. వర్షిప్ సర్వీస్లో కొంచెం ఇంగ్లీష్ పాటలు పాడవాలి బాబు అని చెప్పాను. కొంచెం ఇనిషియేట్ చేద్దాము ఇంగ్లీష్ సాంగ్స్ అని. ఎందుకో తెలీదు, సహోదరుడు పాడలేదు. అట్లీస్ట్ ఇంగ్లీష్ సర్వీస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాము. వాక్యం చెప్పేది ఇది పాస్టర్ గారే. ఇంగ్లీష్ సర్వీస్ అనేది అయితే మనం తెలుగులో దేవుని ఆరాధిస్తున్నాము. అట్లీస్ట్ సాటర్డే ఈవినింగ్ సర్వీస్ అయినా కొన్ని పాటలు మీరు కూడా నేర్చుకుని రండి. ఇంగ్లీష్లో పాడటానికి, హిందీలో పాడటానికి, తెలుగులో పాడటానికి, దేవుడు మీకు ఇచ్చిన దాన్ని బట్టి అన్ని భాషల్లో ద్వారా కూడా దేవుని మహిమపరచడానికి చేయండి. ఓకే, ఈ యొక్క సాయంకాల సమయం ముందు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. ఏదైనా దేవుడు ఇస్తేనే అనే అంశం మీద చూద్దాం. ఆశీర్వాదమైన, దీవెనైనా, గర్భఫలమైన, ప్రతికూలమైన పరిస్థితుల నుండి తొలగించేదైనా, ఏది చేయాల్సి వచ్చినా దేవుడే. కొన్ని మాటలు చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి. యోహాను రాసిన మొదటి పత్రిక, మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము, అందరూ తెలిసిన వాక్యం 9వ వాక్యం. మన పాపములను మనము ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి చేయను. పరిశుద్ధమైన తండ్రి, నీ గణ్యమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఇంతవరకు ప్రభా పాటల ద్వారా నీ నామ మహిమ తెచ్చుకుని ఉన్నారు. ఆనందంలో పరిశుద్ధాత్మ దేవుడుగా మీరు మా మధ్యన సంచారం చేస్తున్నారు తండ్రి. కొన్ని నిమిషములు మీరు మాకు అనుగ్రహించి నీ పరిశుద్ధ గ్రంథములో నుండి విలువని నీ మాటలు మేము ధ్యానిస్తుండగా నన్ను మరుగుపరచండి. నీదైన శైలిలో, నీదైన కోణంలో ప్రభా అయ్యా నీ మాటను సంఘములకు తెలియచేసి వారిని బలపరుస్తూ రమ్మని మా ప్రభును, మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యేసు ప్రభు వారికి భూమి మీద మనుషులు చేసిన పాపాలను క్షమించే అధికారం ఉంది. అవునంటారు కదా, చాలా మంది యేసు ప్రభు గారు సువార్త పరిచయం చేస్తున్నప్పుడు అక్కడున్న సద్దుకయ్యలు కావచ్చు, పరిసయ్యులు కావచ్చు, యూదా జనాంగమే కావచ్చు, ఇంకా నానా రకాల ప్రజలు ఆయన చేస్తున్న అద్భుతమైన కార్యం చూసి సంతోషపడ్డారు. కానీ ఒకనొక సమయంలో నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఒక మాట వాడాడు. మనుషులైన నీవు ఇతరుల యొక్క పాపాలను నువ్వు ఎలా క్షమిస్తావు? అటు అధికారం దేవునికి మాత్రమే ఉంది కదా. ఇదిగో నీ మీద దోషారోపణ మోపుతావు. యేసు అక్కడ నాకు అటు అధికారం కలగదు అని చెప్పాడు. అటు అధికారం నాకు ఉంది అని చెప్పాడు. ఆ మాట నేను కోట్ చేసి ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే, ఇక్కడ యోహాను గారు అదే మాట చెప్తున్నారు. మన పాపములను మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా. అంటే ఇక దేవుడు మనకి ఏమిస్తాడంటే, మనం మన పాపమును ఒప్పుకున్నట్లయితే మనకి ఏం కలిగజేస్తాడు? క్షమాపణ అనేది దేవుడు మనకి ఇస్తాడు. ఒకవేళ మెరుగచ్చు బ్రదర్, ఒకవేళ క్షమాపణ కలగకపోతే ఏం జరుగుతుందంటే, సంఖ్యాకాండం 14వ అధ్యాయం ఒకసారి తీయండి, 18వ వాక్యం ఒకసారి చదవండి. 14-18. ఒకవేళ మన పాపాలు మనమే నిలిచి ఉంటే ఎటువంటి శాపాలు వస్తాయి, ఎటువంటి ఆశీర్వాదానికి మనం పాత్ర కాము అక్కడ రాయబడి చదవండి. దోషమును అతిక్రమమును పరిహరించువాడును అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషం అంటే తండ్రుల పాపము, వాళ్ళు చేసిన దాని వల్ల వచ్చిన దోషాన్ని
చాలండి. ఇక్కడ చూసినట్లయితే సుస్పష్టంగా రాయబడింది ఏంటంటే, మన పాపాలను కనుక మనం ఒప్పుకొని విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే అది మనతోనే అంతరించిపోవు, కానీ అవి ఏం చేస్తాయంటే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మనం అనుకుంటాం కదా, ఈ నెలలో డేటా కానీ మనం యూజ్ చేయకపోతే ఏమంటారు, నెక్స్ట్ మంత్ మీద క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అండి. ఆ నెక్స్ట్ మంత్ కూడా వాడకపోతే ఒక 10 నెలలు వాడుకుని వదిలేస్తే 1 year వచ్చేప్పటికి ఎంత డేటా ఉంటుంది ఇంచుమించు. అంటే నేను టెక్నికల్ పీపుల్ చెప్తున్నాను మామూలుగా. అదేవిధంగా మన జీవితం మనం చేసిన పాప మనం కలుపుకోకుండా దాన్ని అలాగే ఆ విధంగానే మనము పొందుపరిచినట్టు ఒప్పుకోకుండా అలా పెట్టుకుంటా ఉన్నాం అనుకోండి, అది ఏమవుతుందంటే వడ్డీకి చక్రవడ్డీ లాగా అది మనం నాశనం చేయడమే కాకుండా మనతోనే పోకుండా ఆ దోషం ఏంటంటే 2-3 తరాల వరకు వెంబడిస్తుంది. దీన్ని గమనించి మనం దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే, మీరు ప్రభు సన్నిధికి వచ్చి మీ యొక్క పాపాలని మీ యొక్క దోషాన్ని మీరు ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు. ఇంకొక మాట, మనం నమ్మదగిన వారము కాకపోయినప్పటికీ కూడా ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి, నీతిమంతుడు కాబట్టి మన పాపాలను ఏం చేస్తారంటే క్షమించి నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను పవిత్రులుగాను ఆయన తిరుగుతాడు. ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, దేవుడు మనము ప్రార్థన చేస్తే మన పాపాలను ఏం చేస్తారైనా క్షమిస్తాడు. 2వ పాయింట్ మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి సమయం రాసిన పత్రిక మొదటి సమయం గ్రంథము 17వ అధ్యాయము 45-46 వాక్యాలు చూసినట్లయితే మనకు ఒక యవనస్తుడు కనపడతాడు. ఇక్కడ సందర్భం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. దావీదు గొలియాతుని ఓడించడానికి వెళ్ళిన సందర్భం, అంటే గొలియాతు మీద విజయం పొందడానికి వెళ్ళి, కానీ దావీదుని చూస్తే ఎలా ఉన్నాడండి, గొలియాతు చూస్తే బలాత్ముడు. దావీదు దగ్గర బలం ఉందా? ఇప్పుడు దావీదుకి ఎవరి బలం ధరింపు చేయాలి అంటే ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి దావీదుకి, జ్ఞానమైన బలమైన. అప్పుడు దాకా కొన్ని దినాలు నడుస్తూ ఇంచుమించు 40 దినాలు వాళ్ళు అదే అరణ్యంలో ఆ యొక్క గొలియాతు మీద విజయం పొందలేక యుద్ధంలో ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తులే, అంతమంది యుద్ధాలు చేసిన వ్యక్తులే, బలాఢ్యులే, పరాక్రమశాలే, సైన్యములకు అధిపతులు అందరూ ఉంటారు కదా. సైన్యాధిపతులు ఉంటారు ప్రతి ఒక్క రాజ్యానికి సైన్యాధిపతులు ఉంటారు కదా, అందరూ ఉన్నారు. కానీ ఏ ఒక్కరు కూడా వెళ్ళి దావీదుని ముట్టడానికి కానీ గొలియాతుని కొట్టడానికి కానీ గొలియాతుని ముట్టుకోవడానికి కానీ ఎవరికి కూడా ధైర్యము సరిపోవట్లేదు. కానీ ఒక్క దావీదే ఏం చేశాడంటే ఒకే ఒక మాట ఉన్నాడు, ఏంటంటే యుద్ధం నాది కాదు. యుద్ధం ఎవరిదనంటే యుద్ధము యెహోవాదే. ఆయన బయలుదేరి వెళ్తే తీసుకుని వెళ్ళాడు. ఆయనకి స్పెషల్ ట్రైనింగ్ ఏమి ఇచ్చారా? సౌలుగా అప్పుడు రాజు కేవలం కూర్చోబెట్టి ఆయన ట్రైనింగ్ ఏం చేశాడా? అసలు ఆయన చేసిన యుద్ధ ఉపకరణం నాకు వద్దని చెప్పేసి అక్కడ పడేశాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు పాట ఉంటారు, యెహోవా నా పాట. మన పాడుతూ ఉండగా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. పౌరుషం గల దేవుడు మన దేవుడు. ఇంకా పాట చూస్తే చాలా పెద్ద పాట పాడాలి, 12 పాటలు చాలా ఉంటాయి పాట పాడాలంటే ఒప్పుకుంటారు. కానీ దేవుడి మీద నమ్మకంతో దేవుడు నాకు విజయం ఇస్తాడు, దేవుడు ఖచ్చితంగా మా ప్రజలకు విజయం చేకూరుస్తాడని ఒక విశ్వాసంతో దావీదు ఆ యుద్ధ భూమిలోకి వెళ్ళి మనకి ఎదురవుతుంటే చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు గొలియాతు. నేను ఒక్కను అనుకుంటున్నావా, మరి ఎక్కడో నుంచి పో అన్నట్టు మాట్లాడాడు. చాలా మంది అలాగే చూస్తారు కదా, బలం ధరించిన వాళ్ళని చూస్తే ఏమి తృణీకరించి మాట్లాడు. దావీదు తృణీకరించిన ఈయన అంటున్న మాట ఏంటంటే, ఈ దినాన నిన్ను నా దేవుడు నా చేతికి అప్పచెప్పిపోతున్నాడు, నువ్వు జాగ్రత్త, నా చేతిలో నువ్వు హతం అవుతావు, నా యొక్క బలంగా నా యొక్క శక్తి కాదు, యుద్ధము యెహోవాదే అని తన చేతుల్లో నా ఒడిస్సేను తీసుకొని ఉపయోగించినప్పుడు ఒక చిన్న రాయిస్ పడేసరికి ఏమైపోయాడండి, అక్కడి నుంచి అతను పడిపోవడం జరిగింది. వెను వెంటనే దావీదు వెళ్ళి తన ఖడ్గంతోనే, ఎవరి ఖడ్గం అది? గొలియాతు ఖడ్గంతో, వారి ఖడ్గంతోనే మన యొక్క తలనే తగినరిపోయింది. కిందకి చదువుకుంటూ వస్తే గొలియాతు ఖడ్గము కంటే కూడా బలాఢ్యమైన, అంటే బలము కలిగి దేవుడు దావీదుని వాడుకున్న మాట చదువు చూడండి ఒకసారి.
కంటే ఆ. బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోను రాతితోను ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపాడు. చాలండి, చాలు చాలు. అంత చక్కగా మానండి. బలం ఎవరు ఇచ్చారండి? బలం ఎవరు ఇచ్చారు? దేవుడు ఇస్తే. క్షమాపణ అయినా దేవుడు ఇవ్వాలి. నీకు బలమైన అంటే శత్రు బలమంతటి మీద నీకు అధికారం ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. నాకు నా సొంత జ్ఞానంతో వెళ్తా, నా సొంత బలంతో వెళ్తానంటే అది కొంత మట్టుకే. అందరూ అలా చూస్తా ఉన్నారు. కానీ నిజముగా ఆత్మ నడిపింపు కలిగిన వ్యక్తి కాబట్టి దావీదు తన యొక్క జీవితంలో ఏం చేశాడండి? విజయాన్ని పొందుకున్నాడు. ఎవరి బలము చేత? దేవుని యొక్క బలము చేత. ఇంకొక మాట చూద్దామండి. కీర్తనాకారుడు 23వ అధ్యాయము 6వ వాక్యం ఒక మాట రాశాడు. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చు. అంటే నీకు కృప కావాలన్నా, నీకు క్షేమం కావాలన్నా ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. చాలా మంది ఏమంటారంటే, ఈ రోజు మాకున్నామంటే అండి, మాకు ఎంత ఉందండి వెనకాల, మాకు ఎంత ఆస్తి ఉందండి, మాకు ఎంత అంతస్తు ఉందండి, మేము సో అండ్ సో అండి, మేము సో కాదండి, సో అండ్ సో అని చెప్పుకుంటూ వస్తాం. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు తెలిసిన ఒక సహోదరుడే కలిసి నేను మాట్లాడి, ఆయన ఈ ప్రాంతం విడిచి దుబాయ్ వెళ్ళాడు. దుబాయ్ అందరూ తెలిసిందే. చక్కగా అనుకున్న తర్వాత డబ్బు బాగా సంపాదించు, ఇక తిరిగి వచ్చేద్దాం అనుకొని ఇక అన్ని ప్రిపేర్ చేసుకున్నాడు. బాగానే ఉన్నారు. ఒక తక్కువ టైంలోనే ఒక 6 months 10 లక్షలు వర్షానికి చేసుకున్నాడు. ఇక బయలుదేరదాం అనుకున్న డేస్ దగ్గర పడితే నెక్స్ట్ వీక్ బయలుదేరుకున్న టైంలో చిన్న అనారోగ్యం వచ్చింది. చిన్న అనారోగ్యం వచ్చేసరికి ఎంతైతే సంపాదించున్నాడో అంత ఖర్చు పెట్టుకుని వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు 2 లక్షలు అయింది. ఇక్కడ వచ్చిన 2 లక్షలు. ఉదయం మాట్లాడుతుంటే ఏంటన్నా అంటే, నేను అందులో ఖచ్చితంగా పిల్లలు కదన్నా అంటే, నేను ఎంతైతే సంపాదించానో అంత అక్కడ హాస్పిటల్కి హైదరాబాద్ పక్కన దేవుడు తీసుకొచ్చాడు. దేవుడు చెప్తానండి. ఎందుకంటే కృప కానీ, క్షేమం కానీ, సంతోషం కానీ ఎవరు ఇవ్వాలి మనకి? మన జీవితంలో, క్రైస్తవుల జీవితంలో అంటే ఆయనే ఇవ్వాలి. సంతోషం ఇచ్చిన ఆయనే ఇవ్వాలి. ఆనందం ఇచ్చిన ఆయన ద్వారా రావాలి. చూడండి, లోక సంబంధమైనది కొద్దిగా తాత్కాలికంగా ఉంటుంది. దేవుడు ఇచ్చేది ఏంటంటే చిరకాలం ఉంటుంది. చిరకాలం కొద్ది మట్టికి వస్తుంది, కొద్ది మట్టికి పోతుంది. ఆ కొద్ది మట్టిలోనే లోకంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే లోకం అంటే కొంతమంది క్రైస్తవ జీవితం నుంచి వాళ్ళు కూడా ఏంటంటే తెలియదు, అతను పడుతూ ఉంటారు. బట్ ఏంటంటే ఒక విషయం గమనించాల్సిన విషయం ఏంటంటే, నువ్వు దాని విషయంలో కలిగి చేసిన దేవుని విషయం నువ్వు సంతోషించాను. ఎందుకంటే దావి చక్కటి మాట్లాడు. చదవండి ఒకసారి చదవండి. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము నేను యెహోవా మందిరంలో. దేవుడు సెలవిస్తేనే ఏదైనా, దేవుడు సెలవిస్తేనే. ఈ సాయంకాల సమయంలో మీరు దేవుని మందిరం వచ్చారు. నిజంగా చక్కగా బయటికి వెళ్ళి తిరగాలంటే తిరగవచ్చు. కానీ మీలో ఒక భయం ఉంది. ఏంటి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. రేపు అనే దినమ నాకు దేవుడు దృష్టిలో ఆ దృష్టిలో ఉండలేదు, నాకు తెలియదు. కానీ ఉన్న టైంలోనే కొద్ది సమయమైనా సరే ప్రభుత్వ గడపాలి అని ఆసక్తి మీరు కనపడుతున్నారు కాబట్టి ఆయన ఆశికల ప్రాణాన్ని ఆయన వ్యక్తపరిచేది. నేను ఈవినింగ్ టైం మాకున్న ఆ ఊరు నుండి ఆ చర్చికి వెళ్ళాలంటే ఇంచుమించు 2 kilometers ఉంది. ఆ 2 kilometers నడుచుకుంటూ వెళ్ళిపోయి అక్కడ చర్చి క్లీన్ చేసి ఎవరు ఉండేవాళ్ళు కాదు. బ్రదర్స్ ఎవరు లేదా, సేవకులకి ఎవరు రాలేదు చర్చిలోకి. కాకపోతే చర్చ్ అది ఉండేది. సండే మాత్రం వస్తా వాటిని చెప్పి వెళ్తారు. ఆ ప్లేస్కి వెళ్ళి క్లీన్ చేసి శుభ్రంగా ప్రేయర్ చేసుకొని నిదానంగా మళ్ళీ నడిచాం. చూసిన వాళ్ళు చాలా మంది చాలా రకాలుగా అన్నారు. మీరు పిచ్చి పట్టింది కదా, ఇక్కడ చెప్పులు కూడా లేకుండా పోతంలో వస్తువులు కొత్తగా ఏదో మతం పట్టుకుంటే మాకు పిచ్చి పట్టినట్టు చాలా రకాల సలహా మాట్లాడారు. నేను అప్పుడు కూడా మనం వెళ్ళే పని ఏంటి మనకు తెలుసు, మనం ఎవరి కోసం వెళ్తారో మనకు తెలుసు. మన విజ్ఞాపనలో ఎవరు వింటారు? ఆయన దగ్గరికి వెళ్తారు. మనుషులు ఎవరు అనుకుని నాకు అనవసరం. దేవుడు మహాత్మని బట్టి వెళ్తాను, వెళ్ళాను. దేవుడు దీవించాడు. ఈరోజు వాళ్ళు అంటారు, నన్ను చూసినప్పుడు ఏంటంటే, నేను మీకు చూసి ఇది అనుకున్నా, దేవుడు బాగానే ఆశ్రయించాడు. దేవుడికి ఇష్టం. నేను ఆ టైం నిజంగా నేను పోగొట్టుకున్నట్టయితే ఈ టైం నిజంగా ఉండేవాడిని కాదు. నేను ఎప్పుడు అనుకుంటాను నిజంగా నేను ఆ టైం నా యొక్క యవన కాలం ఇంచుమించు నేను ఎంసీ అంటే ఒక 22-23 సంవత్సరాలు, అంటే 25 వచ్చి వరకు నేను మా ఊళ్ళో ఉన్నాను. 25 నేను వచ్చినాను హైదరాబాద్. 25 ఏజ్ అనుకోండి, 25 సంవత్సరాలు నేను వచ్చాను. అంత ముందు కూడా 5 సంవత్సరాలు బాప్తిసం తీసుకున్న తర్వాత ఇక నేను ఎవరిని, నా ఫ్రెండ్స్ కానీ ఎవరిని కానీ, వాళ్ళ పనిలో బిజీగా ఉండేవాళ్ళు. ఏదో ఏం క్వశ్చన్ చెప్పాలంటే వాళ్ళు చాలా మంచివాడు. క్వశ్చన్ చెప్పాలంటే
వాళ్ళు అన్యులైనప్పటికీ కూడా వాళ్ళు ఏ విషయంలో నన్ను పిలిచేవారు కదా, దేనికైనా అరే బాప్టిజం తీసుకున్నారు కదా, మీరు రాదు పార్టీ ప్రేయర్ చేసుకుంటారు కదా, వాళ్ళకి ఆ విశ్వాసం. సరే లేదు కదా మన మనసు సరే ఫ్రెండ్స్ వదులుకోవడం ఎందుకు అనిపించినా కూడా వాళ్ళ విశ్వాసాన్ని ముందు చేయకూడదని నేను వెళ్ళేవాడు కాదు. కానీ ఏదైనా గెట్ టుగెదర్ ఏదైనా సరే ఫోన్ చేసి ఇలా గెట్ టుగెదర్ అవుతున్నాము, ఇలా స్కూల్ ఈవెంట్స్ ఉన్నాయన్నట్టు మనం ఫోన్ చేసి వెళ్ళాము. అందుకని దేవుడు ఆ రకంగా నేను చూసే ఫ్రెండ్స్ కూడా అంటారు కానీ నువ్వు ఒకప్పుడు ఇలా ఉండేవాడు కదా, ఈ సమయంలో స్పెండ్ చేయడం వల్ల దేవుడిని బాగా దీవించి నిజంగా మీరు ఎంత అయితే ఇక్కడ వెతుకుతున్నారో ఎంత సమయం అయితే దేవుని కోసం మీరు స్పెండ్ చేస్తున్నారో 100% మీరు దీనికి రెట్టింపు ఆశీర్వాదం పొందుతారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఎవరో ఎగ్జాంపుల్ కాదండి, నా గురించి నేను చెప్పడానికి గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ నేను చెప్పుకోవడం కాదు కానీ ఇదే సాక్షులు ఇస్తచ్చు. మీరే మా ఊరు వెళ్ళి ఫలానా ఫలానా అని అడిగితే వాళ్ళే చెప్తారు. నేను ఎక్కువ ఇంట్లో గడిపే కంటే కూడా ఏకాంతంగా దేవుడి మందిరం గడిపాను. చదువుకోవాల్సి వచ్చినా, ప్రేయర్ చేసుకోవాల్సి వచ్చినా, ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా ఏదైనా సరే ఆయన పాదం దగ్గర కూర్చొని ఆయన చెప్పి ప్రార్థన చేసుకుని నిదానంగా వెళ్ళేవాడు. దేనికైనా దేవుడు తన సన్నిధిలో ఉంచారు కదా, ఆ కృపని, ఆ క్షేమాన్ని, ఆ సంతోషాన్ని దేవుడు అనుగ్రహించు. ఈ మాట చెప్పడానికి కారణం ఏంటంటే ఈ రోజు మీరు ప్రత్యేకించి వచ్చారు సాంటి ఈవినింగ్ సర్వీస్. ఇంట్లో కూర్చుంటే నా వాక్యం చదువుకుంటే ఆన్లైన్ యూట్యూబ్ ఓపెన్ చేసి చాలా కష్టాలు వస్తూ ఉంటాయి. కానీ వ్యక్తిగతంగా నా దేవుడికి సిద్ధపరిచిన సన్నిధికి ఆయన సన్నిధిలో అడుగుపెట్టి ఆయన మాట్లాడడానికి మీరు ఆశ వచ్చారు కాబట్టి ప్రభు నీతో మాట్లాడుతున్న మాట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇస్తాడండి, కృప ఇస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు, సంతోషం కూడా ఇస్తాడు. శాశ్వత కాలంగా నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలో వచ్చినాయి, నేను చిరకాలము యెహోవా మందిరంలో. ఎంత మాట, ఒక మహారాజు అంటున్న మాట, ఒక మహారాజు అంటున్న మాట, చక్కటి మాట. ఆ పైన వాక్యాలను చూసినట్లయితే ఆయన అంటాడు, చూడండి నా 3-4 వాక్యాలు చదువు ఒకసారి. అంటే నువ్వు నడిచే మార్గంలో నిన్ను గమ్య స్థానానికి కూడా చేర్చువాడు ఆయన. నీతి మార్గంలో. ఏ మార్గం అంటే నానా రకాల మార్గం. అరే చెడు మార్గం తిరగరా అంటారు పెద్దోడు. అరే ఆ మార్గాలు తిరగకు, అదే ఆ సంశయం కలుగు, అదే ఆ రోడ్డు వైపు కలుగు, వాళ్ళతో సహవాసం చేయొద్దు అంటే ఏ విధంగా ఉందో, మంచి ఏ విధంగా ఉందో, చెడు కూడా ఆ విధంగా ఉంది. అయితే నిన్ను గమ్యస్థానం చేర్చు అంటే దేవుని మన గమ్యస్థానం ఏంటంటే ఇవాళ మన ఇక్కడ సజీవ లెక్కలో ఉన్నాం. ఈ రోజు మనం కళ్ళు మూసుకున్నాం అంటే దేవుడు మనం పిలిచాడు. రాత్రిగా సమయంలో జాస్టా ప్రయత్నం నుంచి చాలా బాగా బయలుదేరాడు అనుకోండి, ఎక్కడికి వెళ్ళాలి? ఒక నిరీక్షణకు మనకున్నాను. మన గమ్యస్థానం ఏంటి? రాత్రి మనం ధ్యానించాం, నిన్న సాయంత్రకాశం మనం ధ్యానించాం. మన పౌరస్థితి ఎక్కడ ఉందండి? అందులో ఆ పునాదులుగా పక్కన ఒకటి ఉంది. మనం ఈ భూ సంబంధమైన దాని గురించి ఆలోచన ఎప్పుడు కూడా లేదు. కానీ నీకు ఏది అవసరమో, ఏది అక్కరగి ఉందో, నీ జీవితంలో ఏది చేస్తే నీవు ఆశ్రయించబడతావో సమస్తము ఎరుగున్నవాడు నా ప్రభు. నువ్వు చేయాల్సింది ఏంటంటే వీటి ఉండటం, ఆయన దృష్టికి అనుకూలంగా జీవిస్తున్నాడు. అదే అంత మాట అనేసారంటే ఇందాక సంఖ్యాకాండం చదివారు కదా, సంఖ్యాకాండం కింద చదువుకుంటూ వస్తే ఆయన అంటాడు 10 మార్లు వీళ్ళని పరిశోధించారు, అస్సలు వీళ్ళని సహించను ఇస్రాయేలు ప్రజల విషయం అన్నప్పుడు మోషే అడ్డుపడతారు. కింద చదువుకుంటారండి, మీకు అర్థమైందా మాట? ఆ మాట్లాడడానికి ఏమంటారంటే, ఇదిగో మోషే, ఈ యొక్క సర్వ సమాజంలో ఇశ్రాయేలు ప్రజలందరిలో కూడా నా సేవకుడైన కాలేబు మాత్రమే సత్ప్రవక్తను కలిగి నేను చెప్పిన మాటలు అడుగుదల నడిచాడు కాబట్టి ఆ వ్యక్తి మాత్రమే పితరులకు వాగ్దానం చేసిన వాగ్దానంలో అడుగు పెడతాడు, మిగతా వాళ్ళు ప్రవేశించరు అంటూ మనకు మాట అంటారు. ఎవరైతే నా నామాన్ని అలక్ష్యం చేస్తారో అటువారు ఆ ప్రదేశంలో రావాలని చెప్తారు. అంటే ఆనాడు బానిసత్వం నుండి విడుదల పొందడానికి మోషేను దేవుడు వాడుతున్న దేవుడు పాలు తేనె ప్రవహించిన దేశంలో తీసుకురావడానికి కొంతమంది దేవుడు వాడుతున్నాడు కదా. ఈనాడు కూడా యేసుప్రభు వారి ద్వారా ఆ పరలోక రాజ్యంలో మనం అడుగు పెట్టాలి అంటే మనము కూడా సత్ప్రవక్తను కలిగి నిందారహితంగా ఆయన ఎదుట మనం నిర్దోషంగా ఉంటే ఆయనే మనల్ని ఒక పరలోకంలోకి చేర్చుతాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడు నడిపిస్తే మనకి జీవితాన్ని కాలు జారకుండా ఏ విషయంలో చాలా మంది అంటారు, ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడు కదా, బాప్తిస్మం ఎందుకు పడిపోయాడు అంటే శోధన కాచుకుంటాడు. వీరు ఏ రకంగా పడేయాలని ఇప్పుడు కూడా శోధన అంటే కాచుకుంటుంది. చూడండి,
ప్రతిది కూడా ఉంటుంది. దేవుడు అన్ని మంచి ఉంది, చెడు ఉంది. కొంతమంది మన పక్కనే ఉంటారు, మస్సలు పడుతూ ఉంటారు. మన పక్కనే ఉంటారు, మనకి ఇబ్బంది కలిగి చేస్తూనే ఉంటారు. కానీ వారి విషయంలో కూడా మనం ఏదో చేయడం, ఏదో చేద్దామని మనం ఆలోచించకూడదు. వారి విషయం మనం ప్రార్థన చేసే వారిగా ఉండాలి అంతే. ఇందుకు చెప్పే విషయం ఏంటంటే, మన స్నేహితులు అంటారు వాళ్ళు చేసుకున్న ప్రార్థన చాలు. ఇదే చెప్తున్నా, మస్సలు అంటే చేసుకున్న ప్రార్థన చాలు. వాడు క్రైస్తవుడే కానీ వాడు బాప్తి చూసుకునే వ్యక్తిగా, కానీ బాప్తి చూసే వ్యక్తి అంటే రారా ఏం కదా అని చెప్పి తీసుకున్నాం. ఎల్లకూడన ప్రదేశంలోకి వెళ్తారు, ఏదో ఒక ఇబ్బంది తలెత్తుంది, దానివల్ల అవమానం. అందుకంటే ఇందు నిమిత్తమే కదా అన్ని జిల్లాలో నా నామము దూషించు. అంటే నేను సపరేట్ చేసి ప్రత్యేకించి పరిశుద్ధమైన జనంగా పెట్టినప్పుడు నువ్వు అదే ప్లేస్లో కూర్చోవు. తిండి లేదా, తెప్పలేదా, నేను పోషిస్తాను. నేను వెళ్ళమన్న ప్రదేశం నువ్వు వెళ్ళావు కదా, నేను చెప్పిన పని చెయ్యి అంతే. అంటే దేవుడు కొంతమందిని ఏర్పరుచుకుంటాడు. ఏర్పరుచుకున్నప్పుడు వారి జీవితంలో కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అన్నీ వస్తాయి. దేవుడు ఏం చేస్తాను, పరిష్కారం చేస్తాను. దేవుడు అన్నాడు కదా బాగున్నా కానీ అక్కడికి వెళ్ళి, ఎక్కడికి కేరీస్ బాధ దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఏముంది, తిండి లేదు, తిప్పలు. ఎవరు పంపించాడు? ఎవరు పంపించాడు? దేవుడు పంపించిన వ్యక్తిని వదిలిపెట్టాడా? సేవకుని వదిలిపెట్టాడా? దైవజన్ని వదిలిపెట్టాడా? తృప్తిపరిచేది లేదా? అంటే మనకు విశ్వాసం ఉంది. ప్రభు వెళ్ళన్నప్పుడు అలా, ప్రభు ఆగమన్నప్పుడు పాము కూర్చోవాలి. అవునంటారు కదా. మనము అలా వెయిట్ చేస్తే మనకి ఏమున్నట్టండి, నిజమైన ప్రేమ ఉన్నట్టు. ఆయన నిజంగా ఆయన మాటలకు, ఆయన పట్టుకు, ఆయన విధులకు మనము అనుసరించాల్సి పెద్దగా ఏమీ లేదు. పరిశుద్ధ గ్రంథం మీరు ఒకటే చెప్తుంది, నువ్వు కాస్త డిసిప్లిన్ గా ఉండు అంతే. లోకం అనుసరించి పోకుండా, లోకం అనుసరించే విధానం నువ్వు వెళ్ళమాక. నువ్వు అర్థం కాని సమయం అడుగుతున్నా, నువ్వు నాకు మొదలుపెట్టు. నువ్వు గ్రహించలేని గొప్ప విషయాన్ని చెప్తాను. నువ్వు ఎలా నడవాలి, ఏ డిసిషన్ తీసుకోవాలి, ఏంటి. కొంతమంది ఫ్యామిలీస్ ఉంటాయి, తల్లిదండ్రులు అందరూ కుటుంబాలు తల్లిదండ్రులు చదువుకుంటారు. నా ఫ్యామిలీకి వచ్చేసరికి మా నాన్నగారు, మా అన్నగారు చదువుకుని ఉంటాయి. ఇప్పుడు నా గైడెన్స్ ఎవరెవరు చెప్పండి, ఎవరెవరు? ఏ మాస్టర్, లేదా నన్ను అధికంగా ప్రేమించే ఏ సహోదరులు, లేదంటే కొంచెం వీళ్ళు కొంచెం బాగుండే పరిస్థితి బాగుంది నా కూడా వచ్చి గైడెన్స్. నేనేం ప్రార్థించింది తెలుసా, వాళ్ళు ఇచ్చారు అనుకో, నేను ఇచ్చాను కాబట్టి నాకు గొప్ప అంటాను. నేను అదే ఉన్నాడు. ఇప్పుడు నేను ఎవరు లీడ్ చేయాలి? ఇప్పుడు నా జీవితాన్ని ఎవరు లీడ్ చేయాలి? ఆ మహిమను పొందుకోవాలంటే నువ్వు లీడ్ చేయాలి. 5 సంవత్సరాల డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేయలేము అర్థం కావాల్సిన దేవుడి దగ్గరే కూర్చున్నాను. నువ్వు ఎట్లా పంపిస్తాను? ఎంసీఏ ఐసెట్ క్లాస్ కూర్చున్నా, ఎంసీఏ పోయి వెళ్ళాలి, జాయిన్ అవ్వాలి. ఒకే కాలేజ్ పెట్టాను. చర్చికి కాలేజీ 35 కిలోమీటర్ల దూరం, డైలీ సర్వీస్ చేస్తే 70 కిలోమీటర్లు. సాయంత్రం మందిరంకి వచ్చేయచ్చు, మందిరం చూసేయచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, నైట్ సెకండ్ ప్రార్థన చేసి పడుకోవచ్చు. ఇదే కాన్సెప్ట్. దేవుడు అదే అడిగాను. ఎంసీఏ అయిపోయింది, బయటకు వచ్చాను, ఏ ఆధారం లేదు. సాక్షి ఇప్పుడు చాలా పెద్ద సాక్ష్యం. కానీ దేవుడి మీద ఆనుకొని ప్రభు ఆ ఉన్న అన్ని సంవత్సరాలు కూడా ఎక్కడ ఏది ఏమి ఆయన సన్నిధిలో ఉంటుంది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోవచ్చు ఉన్నంత కాలం. ఎందుకంటే అనీతి కార్యాలు చేసి దేవుడి మందిరం రాలేదు. వ్యర్థంగా వదలబోతు మార్గం మాడవచ్చు, అదే నోటి దేవుడు సృష్టించాడు. కొన్ని విషయాలు చాలా పరిశుద్ధంగా జీవించాలి. అందులో ఆయన బలిపీఠం దగ్గర సేవకులు రావలేదు, మనం కనిపెట్టుకుంటున్నాం అంటే ఆయన సడన్గా వచ్చి మాట్లాడే పరిస్థితి ఏంటి? నైట్ అర్ధరాత్రి ఒక్కడే పడుకున్నప్పుడు వచ్చి నిలబడ్డాడు అనుకో, గుండా చచ్చిపోతాం ముందు. నేనైతే భయపడేవాడు. ఇప్పుడు ఆయన సోపటి అసలు మామూలు పడదు. ఆయన సొలొమోనుతో మాట్లాడవచ్చు. అవునా కదండి? సొలొమోనుతో మాట్లాడాడు, ఇంకా సమయంతో మాట్లాడాడు. ఆయన ప్రత్యక్షత ఎలాగుంటే తెలియదు, ఆయన స్వరం వినిపించే విధానం ఎలా ఉంటుందో తెలియదు. సో మన యొక్క జీవితంలో ఆ భయం కొనసాగాలి. ఆ భయం అనేది కొనసాగింది అనుకోండి, పరిశుద్ధత ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది మన జీవితంలో. పరిశుద్ధత ఎందుకని ఇంతగా చెప్తున్నానంటే, ప్రతిశుద్ధి గల ధన్యులు, అది చెప్పాలి నీ పాయింట్ మొత్తం. ఆయన నువ్వు చూడలేక ఆశ ఉండాలి. ఫస్ట్ ఇక ఒక్కసారి నాతో మాట్లాడు, ఒక్కసారి దర్శించు, ఒక్కసారి కనిపించి నాతో మాట్లాడు. అసలు నువ్వు ఉన్నావని ఒక్క నా జీవితం ఒక అద్భుతం చేయడం అడిగారు. అడగకపోతే ఈరోజు అడగను. నేను ఉన్నాను ఒక హింట్ ఇస్తాను నీకు. ఆయన 100% ఇస్తాను. ఏ విషయం అయినా నువ్వు చేసే పనిలో ఏదైనా ఒక హింట్ ఇచ్చి నీకు ఇచ్చి అలా చేస్తాడు. నేను చాలాసార్లు పరిశోధించి చాలా విషయాల్లో దేవుని అడిగి పొందుతుంది. అందుకే నా మాట చెప్పడం దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఆయన నడిపిస్తే అంటే మన కాళ్ళు జారి పడకుండా నీతి మార్గములు ఆయన మనల్ని నడిపిస్తారు. చివరి ఒక మాట చూద్దాం, ముగిద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 26వ అధ్యాయం 12వ వాక్యం చూసినట్లయితే అక్కడ ఇస్సాకు కనపడతాడు. ఇస్సాకు మనసులో ఏం తలంచుకున్నంటే, ఇంత గొప్ప పెద్ద కరువు వచ్చింది. ఆ అధ్యాయం స్టార్టింగ్ వస్తే చదవండి.
మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, అయితే మన మనసులో అనుకున్నాడు ఐగుప్తికి వెళ్దాం అనుకున్నాడు. తిరిగి కొంత దూరం వచ్చాడు ప్రయాణం వచ్చిన తర్వాత ఎందుకని పెద్ద కరువు వచ్చింది, మా నాన్నగారి దినంలో కంటే ఇది చాలా భయంకరంగా ఉంది. ఐగుప్తులకి వెళ్తే అన్నీ ఉంటాయిగా, లోపం భయంకరంగా లోపం ఈజిప్ట్. అక్కడికి వెళ్తే మనకు దేనికి కూడా తక్కువ ఉండదు అనుకున్నప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఎక్కడికి వెళ్ళొద్దు. కింద చదువుకుంటాను, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నీతో చెప్పు దేశమందు నివసించు, ఈ దేశమందు పరవాసివై ఉండుము. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె చాలు ఇంకా ఏంటంటే ఆకాశ నక్షత్రం వల్ల నేను విస్తరింపజేస్తాను, దీవిస్తాను. దేవుడు ఏదైతే ప్రామిస్ వాళ్ళ డాడీ చేసాడు మొత్తానికి మరలా ఆయనకి ఏం చేస్తాను, జస్ట్ రిమైండ్ చేస్తున్నాడు. ఎందుకంటే విశ్వాసంలో సన్నగిలిపోకుండా. నేను అడుగుతాను ఒక మాట, మీరు సంవత్సరం వరకు సంవత్సరాల వరకు కూడా సువార్త వింటూ ఉంటారు. నాకు చిన్న డౌట్ వచ్చింది, ప్రతి సాటర్డే సండే వాక్యం అంటే రావాలంటారు. మళ్ళా మన మాట ఎందుకని చెప్పండి, మన డైలీ బైబిల్ చదువుకుంటున్నారు. ఎన్నిసార్లు చెప్పినా బైబిల్లో చెప్తారు, అవునా కదా? మీరు మాకంటే బాగా చదువుతారు, మీరు మాకంటే ఎక్కువ వర్తమానం అంటారు. మీకు వాట్సాప్ స్టేటస్లో వస్తాయి, ఫ్రెండ్స్ ద్వారా వస్తాయి, యూట్యూబ్లో వస్తాయి. ఇప్పుడు యవనస్తులు చాలా మంది చావడం అందరూ చెప్తారు. ఎందుకని మరి సన్నిధి సంఘముగా సమాజంగా కూడుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే నాయకుల బాధలో దేవుడు మాట్లాడుతాడు. ఇప్పుడు ఆయనకి లేదా భక్తి, ఆయనకి తెలియదా అలా అని చెప్పిన మాట గుర్తులేదు ఇస్సాక్కి. చెప్పండి, మళ్ళీ మాట్లాడాలి. ఇస్సాకు గుర్తులేదు ఆ మాట. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, మళ్ళీ అబ్రహాం కాలంలో అబ్రహాం గారితో మాట్లాడడం అయిపోయింది. బట్ ఈయనతో పర్సనల్ గా మాట్లాడతాడు. ఏమని, బాబు నువ్వు తిరిగి ఐగుప్తు అంటే ఈ మనసును అనుకున్నాడు. ఆయన బయట చెప్పలా, నువ్వు తిరిగి ఐగుప్తికి వెళ్ళాలనుకుంటున్నావు, వెళ్ళకు. ఏంటంటే ఇక్కడే ఉండు, ఈ గెరాల్లో ఉండు, ఇక్కడే ఉండు, ఇక్కడే నేను ఆశీర్వదిస్తాను, ఇక్కడే పరవాసిగా ఉండు, ఇక్కడే నేను దీవిస్తా అన్నప్పుడు ఈ కరువు దెబ్బల్లో, ఈ ప్రతికూల పరిస్థితుల్లో ఇక ఏ వేసినా పండదు, నీళ్ళు లేవు, ఎక్కడ ఆశ్రయించడం రా బాబు అనుకుంటారు చూసిన పరిస్థితులు. అంటే ఒక సిచ్యువేషన్ మనం చదువుతున్నప్పుడు, ఒక పరిస్థితి మనం చదువుతున్నప్పుడు మనం ఆ ప్లేస్కి వెళ్ళిపోవాలి, ఉంచుకోవాలి. అప్పుడు నీకు బైబిల్ అర్థం. మీరు ఒకసారి ఉంచండి. అక్కడ అబ్రహాము దినంలో వచ్చిన కరువు లాంటి కరువు వచ్చిందంట. ఆ దినంలో కరువు వచ్చినప్పుడు తిండి తిప్పలో చాలా ఇబ్బందులు పడ్డారు. మరి అటువంటి కరువు వచ్చినప్పుడు దేవుడు ఏమంటున్నాడు, నువ్వు ఎక్కడే ఉండి అంటున్నాడు. అక్కడ తినడానికి తినలేదు, పోషణ లేదు, కానీ ఇక్కడే ఉండి అంటాడు. ఇక్కడే ఆశీర్వదిస్తాను, ఇక్కడే దీవిస్తాను అన్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలండి? ఇప్పుడు ఏం చేయాలి? విశ్వాసం ఉన్నవాడు, దేవుడి మీద పరిపూర్ణ విశ్వాసం, పరిపూర్ణ నమ్మకం ఉన్నవాడు, ఒక ఆలోచన దేవుడి విషయంలో ఒక ప్రత్యేకత దృష్టి కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు? సరెండర్ అయిపోతాడు. ఇస్సాకు జీవితంలో కూడా అదే చేస్తాడు. దేవుడికి అంత సరెండర్ చేసుకుంటాడు. నీ మాట చెప్తే నేను ఉండిపోతాను. ఉండిపోయిన తర్వాత కరువు దినాలు అంట ఇస్సాకు విత్తనం వేశాడు. ఏం చేశాడండి? విత్తనం వేశాడు. అంటే దేవుడు ఇస్తేనే, ఆయన కష్టములకు ప్రతిఫలము దేవుడు ఇస్తేనే, దేవుడు ఇవ్వాలి. ఏం చేశాడు? ఆ విత్తనం ఎక్కడైతే ఆయన వ్యవసాయం చేశాడో ఆ ప్రాంతం అంతా కూడా అందరూ అంటారు ఎన్ని బస్సులు ఏంటంటే ఇన్ని అన్న ఎక్స్పెక్ట్ చేసినంత అని అంటారు. అవన్నీ సార్ వ్యవసాయం చేసి ఏ వ్యవసాయ కుటుంబంలో ఏ వ్యవసాయదారుని ఏ రైతులు అడిగినా బాబాయ్ బాగా పండిందంటే ఏ పండుతారా కొంచెం పడితే బాగుంది అని తృప్తిగా మాట్లాడతాడు. అంటే ఏదో ఆయన ఏదో ఎక్స్పెక్ట్ చేశాడు, అంతగా చేశాడు. కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే ఆ వేసిన పంట ఇంత, దానికి సంబంధించి పెట్టుబడి ఎంత పెట్టి ఇంత సరిపోయింది అనుకుంటారు కొంతమంది ఏంటంటే పంట ఇంత మనం వేసాము, ఇంతే వచ్చింది, ప్రతిఫలం ఇంత వచ్చింది, ఇంకొంచెం వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం, రాలేదు. కానీ ఇస్సాకు ఇక్కడ జీవితం జరిగింది ఏంటంటే నూరంతల ఆశీర్వాదం, దేవునికి స్తోత్రం. ఆ సంవత్సరం ఆయన నూరంతల ఫలం. చదవండి ఆ మాట. ఇస్సాకు ఆ దేశములో వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. చాలండి. నువ్వు గొప్ప వ్యక్తిగా మార్చబడాలన్నా, నీకు నేమ్ రావాలన్నా, ఫేమ్ రావాలన్నా, ఏది రావాలన్నా సరే అది ఎవరి ద్వారా రావాలండి? దేవుడు కృప చూపితేనే. తాత్కాలికమైన పేర్లు, తాత్కాలికమైన నేములు మనం చాలా మంది ఉంటాం.
అలా కనపడితే అలా కనుమరుగైపోతాం. కానీ దేవుడు ఒక వ్యక్తిని గణపరిచిన, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించిన, ఇలా చరిత్రలో మిగిలిపోతారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఆశీర్వదించబడడం చూసి ఆ పక్కన ఉన్న ఫిలిష్తీయులు అందరూ అనుకున్నారంట, వీడండి ఈ ప్రాంతంలో వచ్చి ఎంత ఆశీర్వించబడుతున్నాడు ఏంటని చెప్పేసి అబ్రహాము దినాల్లో ఆయన ఏదైతే బావులు తవ్వినాడో ఆ బావులన్నింటినీ కొంచెం రిపేర్ చేసుకొని మళ్ళీ ఇస్సాకు దినాల్లో ఈయన కొన్ని తోకలన్నింటినీ ఏం చేశారంటే మన్ను వేసి పూర్తి చేశారంట. మన్ను వేసి పూర్తి చేశారు. ఇప్పుడు నేను చెప్పుకోవడానికి వెనక డాడీ లేదు, ముందరకు వెళ్ళడానికేమో ధైర్యం లేదు. దిక్కులో ఎవరు దిక్కారు? ఇప్పుడు నేనైతే ఉంటాను, నాకు పిలిచేదో నువ్వే చూసుకుంటా. ఇప్పుడు ఆయన చెప్పాడు, నువ్వు ఉండమన్నావు, నేను ఉన్నా. పంట ఏమన్నావు, ఫలితం అని వచ్చింది. నన్ను చూసి వీళ్ళు బాధపడుతున్నారు, నాకు వచ్చిన పంటను చూసి వీళ్ళు బాధపడుతున్నారు. ఇప్పుడు బాబుని పూర్తి చేశారు. ఇప్పుడు స్టార్ట్ అవ్వమంటావా? లేదు, స్టార్ట్ అవ్వకున్నట్టు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. దేవుని మాట చెప్పులు బట్టి నువ్వు నడిచావనుకోండి, నీ జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా ఒక ధైర్యం ఉంటుంది. ఏంటంటే నేను నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు, నేను నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసిన ఒకటి, యథార్థ హృదయంతో నాకు ప్రార్థించి నీ యొక్క పాపాలు కడుక్కొని విడిచిపెట్టు, శుభ్రంగా వాటిని జ్ఞాపకం చేసుకున్నాను, తొలగించేసుకో. నువ్వు నాతో ఎక్కడముక్కుగా ఉండాలి ఎప్పుడైనా సరే. నువ్వు ప్రతి శుద్ధి కలిగి నేనైతే మాట్లాడతాను. అదే దేవుడు కోరుతుంది. ఇస్సాకంట సాయంకాలం వేళ 2 చేతులు ప్రార్థన చేసి అనుభవం కలిగిన వ్యక్తి అండి. సాయంకాలం వేళ సూర్య అస్తమయ సమయంలో 2 చేతులు ఎత్తి ప్రార్థన చేసి అనుభవం ఉన్న వ్యక్తి అండి. ఎక్కడ తెలుసా? పంట పొలం. అంతేకాదు తనకు అంత పంట పోసుకోగలిగాడు. అయితే కొన్ని సమస్య ఏంటంటే శత్రువు ఏం చేస్తారంటే ఏదో ఒక రకంగా ఎవరికైనా ఆధారం అదే కానీ నీటి కావాలి పూర్తి చేస్తే పంటలు పండుతాయా? బోరు పాడుతుంది, కరెక్ట్గా పంట చెట్టు టైం కల్లా మన నీరు పెట్టక 2-3 తల్లి పెడితే అయిపోద్దని పంట అనుకుంటారు. అంటే కొంచెం వ్యవసాయ కుటుంబం వచ్చి అర్థమవుతుంది. ఏమంటారు, మొక్కజొన్న 2 తల్లి అయితే అయిపోతుంది పాలు. ఆ టైంలో కానీ మోటార్ కాలిపోయి అనుకోండి, ఏమైపోతుంది? ఇబ్బంది. సో నేను చెప్పమని అది ఈయనకి అభివృద్ధిలో కారణం ఏంటి? నీరు. ఆ నీటిని పూర్తి చేసే ఫిలిష్తీయులు పూర్తి చేసిన సమయంలో ఈయన అవ్వాలని ఏం అడగలేదు. ఏ విషయంలో కూడా ఒకటే ప్రార్థన చేసుకున్నాను, నువ్వు ఉన్నామన్నావు, నువ్వే చూడు ప్రభు అన్నప్పుడు ఆ గెలిపాడు. ఎక్కడికి? ఫిలిష్తీయులు అంటే వెళ్ళాడు. వాళ్ళు వచ్చి అంటారు, దేవుడు నీకు తోడయ్యన్న విషయం మాకు తెలిసింది, ఇప్పుడు మాతో నువ్వు ప్రమాణించి నీ వల్ల మాకు కీడు వాడాలి. ఏం జరిగింది రా అబ్బాయి అంటే ఆయనకి ఏ రకంగా చేయాలో ఆ రకంగా అలా చేశాడు అంతే దేవుడు. ఏ రకమైన మారు మనసు కలిగి చేయాలో దేవుడు ఆ రకమైన మారు మనసు కలిగి చేస్తాడు. పరిస్థితులను చూసి మనం ఏ విషయం ఆధారపడిన అవసరం లేదు. ఆధారపడిన అవసరం మనకున్న నిరీక్షణకి ఆధారం ఉంటున్నాడు. మా నిరీక్షణ కలిగి ప్రభావ ఇక నీ చిత్తంలో జరిగించు ప్రభావ, ఇక నీ ప్రకారంగా నువ్వు చేయమంటే ఇక నేను చేసింది, ఇక నా పరిస్థితి ఈ విధంగా ఉంటావు, నువ్వు నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి. ఇన్ఫోసిస్లో ఫస్ట్ టైం జాబ్ వచ్చి నాకు 100 బేసిక్ అయిపోయిన తర్వాత కరెక్ట్గా అదే టైం నాకు చికెన్ పాక్స్ ఎఫెక్ట్ అయింది. ఇక్కడే ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఆ టైంలో ఓ పక్కన జాబ్ లేదు, ఓ పక్కన చికెన్ పాక్స్. నాకు ఎప్పుడు కూడా ఈ చికెన్ పాక్స్ నాకు తెలియదు. నా బాడీ ఫుల్గా వచ్చింది, మోదర్కి ఫ్రెండ్స్ చేసుకోవడం. నేను ఈ పరిస్థితుల్లో నాకు ఏం చేయాలి అర్థం కాదు. నేను ఒకటే ప్రార్థన చేశాను, ప్రభా ఒకప్పుడు జాబ్ లేదు, తీసుకెళ్ళాము మంచి కంపెనీలో పెట్టేవాళ్ళు, అయిపోయింది, కాంట్రాక్ట్ అయిపోయింది, బయటకు వచ్చేసాను. ఇప్పుడు ఊర్లోకి వెళ్తే అడుగుతారు జాబ్ ఏమైందిరా అంటే నేను చెప్పాలి, సరే దాన్ని ఈ వారం నాకు మొదలు సరే ఉండిపోతాను. ఇప్పుడు నన్ను ఆశ్చర్యిస్తావా లేదా? నీ సహాయం నాకు కావాలి ప్రభు అని నేను నోరు చేసుకుని నువ్వు పిలిచావు, ఈ ప్రాంతానికి నడిపించుకున్నావు. ఇగో ఇచ్చిన కుటుంబానికి కొంతమందికి దేవుడు వాక్యం చెప్పే అవకాశాన్ని సంఘంలో సేవకులను ప్రేరేపించే అవకాశం ఇస్తాను. నీకు మరలా నేను సాక్ష్యం చెప్పాలంటే నీ ప్రభు నాకు కావాలి. నేను అబద్ధం చెప్పలేదు. పిల్లిపై గారు ఉన్నారు, అమ్మగారు ఉన్నారు, ఎవరు ఉన్నారు. నిజంగా నా జీవితంలో వచ్చాను ఎంతో దుఃఖకరమైన పరిస్థితులు. ఒక్కటే ప్రార్థన చేశాను. ఆ రోజుల్లో కూడా అంత బాధ్యతన్నా కూడా ఉపవాసం ప్రార్థన చేశాను. నువ్వు మారిస్తే ఈ సాక్ష్యము నేను చనిపోయేంత వరకు ఉంటుంది ప్రభు. నాకు ఎందుకన్నా నాతో నా పక్కన మేనేజర్ గుర్తొచ్చు. ఆయన వేరే కంపెనీ, వేరే వెండర్. ఆయన ఫోన్ చేశాను మా సార్ పరిస్థితి. నువ్వా నాకు తెలిసేగా, నువ్వు నుంచి స్పెషల్గా ఏం చెప్పవలసిన లేదు. సార్ ఇలా ముందుకు అయిపోయిందా? అయితే సరే ఇమ్మీడియట్గా జాయిన్ అవుతావు. ఇమ్మీడియట్గా జాయిన్ అవుతాను సార్. నేను ఈయన ఇంటర్వ్యూ పెడతాడు, నేనేం వీడియో కాల్ మాట్లాడాలి, నా అవుతాను చెప్తుండే ఏం నాయన అనుకున్నాను. ఆ మామూలుగా హెచ్ఆర్ నుంచి కాల్ వచ్చి మేము నాన్ బోర్డ్ చేస్తున్నానండి సోన్స్ కంపెనీకి, మీ ప్యాకేజ్ అంటే. ఇది ఇంటర్వ్యూ అయిపోయింది మధ్యలో. ఇంటర్వ్యూ దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి నిజంగా, ఎందుకంటే ఈరోజు నా సాక్ష్యంగా ఉండిపోయింది నా జీవితం. ఇది నేను నా గొప్పతనం చెప్పట్లా. నేను ప్రభువుని అడుక్కోండి, నేను డైరెక్ట్ నేను ఫేస్ చేయలేదు, నా వల్ల కాదు. కానీ నేను ఏమీ అనుకున్నా కదా ప్రభు, నువ్వు ఇచ్చావు అని ఇప్పుడు సాక్ష్యం చెప్పాను, సంఘంలో చెప్పాను,
వస్తూ విశ్వాసం చెప్పాను, ఇప్పుడు నా పరిస్థితిలో ఉంది, నీ చేతిలో వెళ్తున్నాను. వారం జరుపుకున్నాను, ఒక వారం అయింది, నెక్స్ట్ వీక్ అని కొంచెం క్లియర్ అయిపోయింది. ఆన్ బోర్డింగ్ ఇచ్చాడు, చెన్నై వెళ్ళిపోయింది. దేవుడు మహాత్మం బట్టి మనల్ని తీసుకొచ్చి మరలా పరిచయం దేవుడు మాట చెప్పిన కారణం ఏంటంటే ఒకటే నిరీక్షణ మన జీవితంలో, నన్ను పిలిచిన దేవుడు నాకు సహాయం చేయుటకు సమర్థుడంతే. నేను ఎవరైనా విశ్వాసిస్తున్నానంటే ఈ లోకనాథు విషయంలో కానీ లోకంలో మనుషులకు ఎవరో చోట్ల సాక్షాత్తు జీవము గల దేవుని వైపు నేను చూస్తాను. అబ్రహాము ఆసక్తి కలిగి ఎవరో ఆయన తెలుసుకున్నాడు కాబట్టి ఆయనకి ఇచ్చాడు ప్రత్యక్షత దేవుడు. ఇప్పుడు నీకు కూడా ఒక ఆశ ఉండాలి, ఆయనతో కలిసి ఉండాలి, ఆయన కొరకు నేను జీవించాలి. ఇక ఉద్యోగ సజ్జం అంటారు, అసలు సెకండరీ థింగ్ అంటే అయితే నేను మాట చెప్పాలండి, మనము ఫస్ట్ విలువైనది అమూల్యమైనది ఆయనతో సహవాసం. ఇంకొక మాట చెప్తాను, ఇంకొక మాట ముగిస్తాను. సామెతలు 22:4 ఒకసారి చదవండి. సామెతలు 22:4. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయముకు ప్రతిఫలము, వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయును జీవమును. దాని వలన కలుగును. ఎన్నున్నాయండి? ఐశ్వర్యము, ఘనత. ఐశ్వర్యం ఘనత ఉంది. భూమి మీద ఆయుష్కాలం లేకపోతే పరిస్థితి ఏంటండి? అనిపించుకునే లేకపోతే ఇబ్బంది కదా. ఇప్పుడు ఏమన్నాడు? ఐశ్వర్యము, ఘనత, జీవము ఎలా వస్తాయి? యెహోవాయందు భయభక్తులు. ఇప్పుడు మీరు ఏం కలిగి దేవుని ముందుకు వచ్చారు? దేవుని భయభక్తి కలిగే కదా. ఆ భయము, ఆ భక్తి మనం కొనసాగించామనుకోండి, ఆయనే మనం నడిపిస్తాడు. వినయము కలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని, వినయము కలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని, నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలచియుందును పవిత్రతతో. నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలచియుందును పవిత్రతతో. హల్లెలూయా, యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా, యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. ఏం చేస్తానంటే ఆయన వాడుకునే పాత్రగా మనం మార్చబడాలి. జీవితం పవిత్రంగా, పరిశుద్ధంగా, ఈ లోక మాలిని అంటించుకోకుండా బాధ్యత కలిగి, భయభక్తులు కలిగి ఆయన నామాన్ని కనపరచేవారిగా మనం ముందుకు నడుస్తూ ఉంటామనుకోండి, ఐశ్వర్యమును, ఘనతను, జీవమును ఆయనే కలిగేస్తాడు. దేవుడు తల్లి మనం నుంచి ఆశ్రయించు కాక. అవునే మనం చదువుకున్న దాని ప్రకారం, నేర్చుకున్న దాని ప్రకారం, వాక్యం ప్రకారం, విన్నదాని ప్రకారము చూసిన సబ్జెక్ట్ ఏంటంటే ఆయన క్షమించే దేవుడే ఉన్నాడు, ఆయన నడిపించే దేవుడై ఉన్నాడు, అదేవిధంగా ఆయన ఆశ్రయించే దేవుడై ఉన్నాడు. అదే విధంగా చూస్తే ఆయన మనకి జీవితంలో సెలవిస్తే క్షేమము, సంతోషం అవన్నీ వస్తాయి. కాబట్టి మన జీవితంలో శత్రువులపై విజయం కూడా ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రార్థన చేసుకున్నాం. సమయం చాలా అయిపోయింది. ఒక పాయింట్ ఉంది కానీ సమయం అయిపోయింది. కొరింథీ మొదటి పత్రికలో ఒక మాట ఉంది, సంఘముని కృపావరములతో కూడా నింపేది ఆయనే. ఆ కృపావరాలు అనేక రకాలుగా ఉన్నాయి. వాటిలో ఏది కూడా పొందుకోవడానికి మనం ఆసక్తి కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకున్నాం, చిన్న ప్రార్థన చేసుకుని ఊహించుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. కృపగల దైవమా, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఆశ్చర్యమైన కార్యం, అద్భుతమైన కార్యం జరిగించిన పరిశుద్ధ దైవమా, అయా విన్న వర్తమానం బట్టి ప్రభా దేవుడు ఇస్తే, అయా ప్రభు మా జీవితంలో క్షమాపణ ఇస్తే ప్రభా మేము పవిత్రులుగా, పరిశుద్ధులుగా తీర్చబడతాం నాయన. అయా మీరు మమ్మల్ని నడిపిస్తే ప్రభా మా యొక్క జీవితం ప్రభా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది ప్రభా. అయా దేవ మీరు కరుణిస్తే అయా మా కష్టములకు తగిన ఫలితం వస్తుంది. ఇస్సాకుని మీరు కరుణించారు ప్రభా, అయా కష్టం తగిన ప్రతిఫలం పొందుకున్నాడు ప్రభా. అయా నా తండ్రి మీరు మాకు బలం ఇస్తే ప్రభా, అయా ఎటువంటి శత్రువునైనా సరే అయా నా తండ్రి అనగలకి ప్రభా, అయా నా తండ్రి అయా బలం మీరు మాకు అనుగ్రహిస్తే ప్రభా మా యొక్క జీవితంలో విజయాన్ని మేము చూస్తాము తండ్రి. నీకు స్తోత్రం, స్తోత్రం నాయన. అయా మీరు మమ్మల్ని నడిపిస్తే ప్రభా, అయా కాలు జారకుండా అయా నా తండ్రి గమ్యస్థానం వరకు ప్రభా నా తండ్రి మేము చేరగలుగుతాం తండ్రి. అయా నువ్వు ఆశీర్వదిస్తే ప్రభా ఐశ్వర్యము, ఘనత ప్రభా, జీవమును ప్రభా మా జీవితంలో కలుగుతుంది ప్రభా. అయా నువ్వు ప్రభా వరమిస్తే
ఇస్తే ప్రభా, కృపా వరములతో ప్రభా మేము అయా నాతని నింపబడతాము తండ్రి. ఈ రకంగా ప్రభా ఏదైనా నీవు ఇస్తేనే ప్రభా అయా ఇవన్నీ ఇవ్వాలంటే ప్రభా మా దగ్గర మేము కోరుకునేది ఒక్కటే ప్రభా, శుద్ధ హృదయం కలిగి ఉండమంటున్నాం ప్రభా, అయా పరిశుద్ధతను కలిగి ఉండమంటున్నాం ప్రభా. ఇదిగో మీరు ఏమైనా దోషము కానీ ఏమైనా పాపం కానీ అతిక్రమం జరిగినట్లయితే ఆయన నమ్మదగిన వాడు గనుక మనము మన పాపమును ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమిస్తారని ఒక వాక్యం చదువుతుంది ప్రభా. నీ ద్వారా క్షమాపణ ఉంది ప్రభా, నీ ద్వారా కృప ఉంది ప్రభా. అయా జీవనంలో అడుగుపెట్టిన వారు అనేక మంది ఉన్నారు ప్రభా. అయా తమ యొక్క ప్రభా నా తండ్రి పాపమును ప్రభా కడుక్కొని ప్రభా అయా నా తండ్రి రక్తములు ప్రభా అయా నీ పరిశుద్ధమైన రక్తం తమ వస్త్రములు ఉదుక్కొని ప్రభా అయా ప్రశస్తమైన వస్త్రములు ధరించుకొని ప్రభా అయా నీ కొరకు ఎదురు చూస్తున్న వారు అనేక మంది ఉన్నారు ప్రభా. నా ప్రియ తండ్రి ఈ సాయంకాలపు వేళ ప్రభా అయా నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరు మీరు దృష్టించండి ప్రభా. ఇంతవరకు ప్రభా మాకు జ్ఞానం చేత ఆలోచించామేమో, ఇగో నా తోటి సహోదరుడు ఏదో రిఫరెన్స్ ఇస్తాడని ఆలోచించామేమో, అయ్యా నా తోటి సహోదరుడు యొక్క వ్యాపారంలో సహాయం చేస్తాడని ఆలోచించామేమో, ఇగో నా తోటి వారికి నా చేతగా ఏదో విధంగా అని బలపడి నడిపిస్తారని అనుకున్నారేమో. కానీ ప్రభా ఈ దినాన్ని మీరు సుస్పష్టంగా తేటగా మీరు మాట్లాడుతున్నారు ప్రభా. సంఘముతో ఏదైనా నీ ద్వారానే రావాలి ప్రభా. అది నీవు ఇస్తే ఆశీర్వాదము, నీవిస్తే బలము ప్రభా, అయ్యా నీవిస్తే ప్రభా కష్టమైన ప్రతిఫలము ప్రభా, నీవిస్తే కృపా క్షేమమునైనా, నీవిస్తే ఐశ్వర్యము ఘనత ప్రభా, నీవిస్తే అది గమ్య స్థానం వరకు చేరుస్తున్న మనిషిని ప్రభా. నా ప్రియ తండ్రి వచ్చిన యవనస్తులతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతున్న మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నిజంగా ఈ దినమ నేను సాక్ష్యం ఇస్తున్నామో కానీ ప్రభా అయ్యా రాబోయే దినమందు ప్రభా అయ్యా ఇక్కడ అనేక మంది యవనస్తులు వచ్చి అయ్యా నా దేవుడు నాకు ఇస్తున్నాడు, ప్రభువును చూసి ఉన్నాడు, ప్రభువును ప్రేమించున్నాడు, ఇదిగో ఆయన వాడుకున్న ఒక పాత్రగా నా యొక్క జీవితాన్ని ఆయన కొరకు నేను సిద్ధపరుచుకున్నాను ప్రభు. ఇదిగో ఈ పరిచయంలో కానీ ఈ యొక్క వ్యక్తిగత జీవితంలో కానీ నా ఉద్యోగ విషయంలో కావచ్చు, నా వ్యక్తిగత కుటుంబ విషయంలో కావచ్చు, ప్రభు నన్ను వాడుకుంటున్నాడు, ప్రభు నన్ను ఆశీర్వించాడు, ప్రభు నన్ను దీవించాడు. ఇట్టి ఘనతకు, ఇటు యొక్క ఐశ్వర్యములకు, ఇటు జీవనకు కారణభూతుడు నా ప్రభువే అని ప్రభా నా తండ్రి సంఘము సెలవిచ్చినట్లుగా, ఈ బిడ్డ సెలవిచ్చినట్లుగా ప్రభు సాక్ష్యం ఇచ్చినట్లుగా మీ అమూల్యమైన సహాయం దయచి మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇటు అవకాశం ఇచ్చిన ఎన్ఆర్ గాస్పెల్ చర్చ్ మీరు దీవించండి అయ్యా, సేవకులు మీరు దీవించండి ప్రభా, అయ్యా వారి కుటుంబాన్ని దీవించండి ప్రభా, ఈ పరిచయం నారాయణగా అభివృద్ధిపరచండి ప్రభా. అయ్యా ఇంగ్లీష్ సర్వీస్ విషయంలో కూడా మేము ప్రభా అనుకుంటుండగా ప్రభా అయ్యా అట్టి జ్ఞానాన్ని అట్టి నెట్టు మీరు అనుగ్రహించండి ప్రభా. అయ్యా అన్య భాషల ద్వారా నామాన్ని మహిమపరిచినట్లుగా అయ్యా ప్రతి విధమైన ఆటంకము కొట్టివేయబడు కాక నా తండ్రి నీ పరిశుద్ధాత్మతో సంఘము మీరు కొట్టండి, నీ రక్తంలో కడగండి, ఆశతో ఆసక్తితో నీ మందులకు వచ్చిన ప్రతి ఒక్కరి మీద నీ కృపను కుమ్మరింప చేయండి ప్రభా. ప్రతి ఒక్కరి దోషాన్ని యేసు నామములో తొలగించమని ప్రార్థిస్తున్నాను నాయన. పరిశుద్ధులుగా పవిత్రులుగా మార్చి ప్రభా నీ కృపకు పాత్రలు ఉన్నట్లుగా మీరే సహాయం దయచేస్తున్నామని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.